పుష్పరాజ్ ప్రభంజనం థియేటర్లో కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రీమియర్ల నుంచే మాస్ ర్యాంపేజ్ స్టాక్ తెచ్చుకున్న పుష్ప 2 పుష్ప 3కి లీడ్ ఇచ్చింది. పుష్ప 2తోనే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఫీల్ అవుతున్న ఫ్యాన్స్ పుష్ప 3లో ఏముంటుందో అంటూ ఆరా తీస్తున్నారు. మరి పుష్ప 3 మీద క్యూరియాసిటీ పెంచే ఎలిమెంట్స్ ఏంటి? భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే థియేట్రికల్ రన్ కంటిన్యూ చేస్తోంది. రిలీజ్ అయిన ప్రతి చోట యునానిమస్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. సినిమా మొత్తాన్ని తన సోలో పర్ఫార్మెన్స్ తో నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లిన బన్నీ పుష్ప 3కి సాలిడ్ క్లారిటీ ఇచ్చేశారు. నిన్నటి వరకు ఉంటుందా లేదా అంటూ డైలమాలో ఉన్న ఫ్యాన్స్ ఇప్పుడు పుష్ప 3కి లీడ్ ఇవ్వడంతో అప్పుడే పుష్ప 3కి చర్చ మొదలు పెట్టేశారు. పుష్పకి మించిన గ్రాండియర్, ఎలివేషన్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ తో థియేటర్లకు వచ్చిన పుష్ప 2 పార్ట్ 3 కూడా అనౌన్స్ చేసింది. దాంతో పార్ట్ 3లో ఏముంటుందా, ఏ రేంజ్ యాక్షన్, ఎలివేషన్ ఉంటుందా అని ఆలోచిస్తున్నారు ఫ్యాన్స్. పుష్ప 2లో బన్నీ యాక్షన్ కే షాక్ అయిన ఆడియన్స్ పార్ట్ 3లో మాస్ ర్యాంపేజ్ ని ఇమాజిన్ చేస్తున్నారు. పుష్ప 2 క్లైమాక్స్ లోనే ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన టీం పుష్ప 3 మీద అంచనాలు ఒక్కసారిగా పెంచేశారు. థర్డ్ పార్ట్ లో పుష్ప రాజ్ ఉంటాడా, పుష్పరాజు కొడుకు ఉంటాడా, ఫాజిల్ సంగతేంటి, పుష్ప 3లో విలన్ గా విజయ్ దేవరకొండ లేక సూర్యనా, ఇలా రకరకాలుగా పుష్ప 3 మీద చర్చించుకుంటున్నారు. దాదాపు 5 ఏళ్లుగా పుష్ప సినిమాతో ఎంగేజ్ అయిన అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసే ముందే బ్రేక్ తీసుకుంటారని తెలుస్తోంది. ఆ తర్వాత త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ లో భారీ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమా కోసం టైం బౌండ్ లేకుండా పనిచేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో సుకుమార్ కూడా రామ్ చరణ్ తో సినిమా కమిట్ అయ్యారు కాబట్టి ఇద్దరూ ఈ సినిమాల్ని కంప్లీట్ చేశాక పుష్ప 3ని మొదలు పెడతారు. థర్డ్ పార్ట్ ఇప్పుడప్పుడే రాదని 2028లోనే సినిమా అని తెలుస్తోంది. అయితే పుష్ప 3 మాత్రం ఇప్పటి వరకు ఎవరూ చేయని ఎలివేషన్స్ చూపించబోతున్నారని ఇప్పటికే అంచనాలు మొదలయ్యాయి.